జపాన్లో ఒక కోట భాగాన్ని తరలించడానికి ఎలాంటి భారీ మిషన్లు వాడకుండా కేవలం తాళ్ళు, రోలర్లతో 1800 మంది మనుషులు దానిని లాగారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. హిరోసాకి కోట పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఈ అద్భుతం జరిగింది. జపాన్లో ఎటువంటి ఆధునిక భారీ యంత్రాలు ఉపయోగించకుండా కేవలం తాళ్ళు, పట్టాల వంటి రోలర్ల సహాయంతో ఒక పూర్తి కట్టడాన్ని ఒక చోటు నుండి మరో చోటికి తరలించే పురాతన పద్ధతిని హికియా అంటారు. 360 నుండి 400 టన్నుల బరువు ఉన్న కోట ప్రధాన భాగాన్ని 2 రోజులలో 2 మీటర్లకు పైగా లాగారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది దరఖాస్తుదారుల నుండి లాటరీ ద్వారా 1800 మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. వీరంతా 80 మంది చొప్పున గ్రూపులుగా విడిపోయి సంప్రదాయ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కోటను లాగారు. గతంలో వచ్చిన ఒక భారీ భూకంపం కారణంగా ఈ కోట కింద ఉన్న రాతి గోడ దెబ్బతింది. దానిని బాగు చేయడం కోసం 2015లో ఈ కోట భాగాన్ని 78 మీటర్లు పక్కకు జరిపారు. 2024 నాటికి 2185 రాళ్లను పునరుద్ధరించి పునాది నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం కోటను తిరిగి యథాస్థానానికి చేర్చేందుకు 80 మందితో కూడిన బృందాలు 30 మీటర్ల పొడవైన తాళ్లను లాగుతూ సోరే సోరే అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలించారు. ఆగస్టు నెలాఖరు వరకు సుమారు 4100 మంది కలిసి కోటను మొత్తం 5 మీటర్లు తరలిస్తారు. మిగిలిన 73 మీటర్లు తరలింపు ప్రక్రియను ఈ ఏడాది చివరి నాటికి యంత్రాల సహాయంతో పూర్తి చేయనున్నారు. ఈ కోటను 1611లో సుగారు వంశస్థులు నిర్మించారు. శత్రు దుర్భేద్యమైన 3 పొరల కందకాలతో భారీ రాతి గోడలతో ఈ కోటను డిజైన్ చేశారు. ప్రాంగణంలో పెద్ద ద్వారాలు, శత్రువులపై నిఘా ఉంచే 3 కాపలా బురుజులు నేటికి సురక్షితంగా ఉన్నాయి. ఈ కోట చుట్టూ ఉన్న పార్క్ జపాన్లోని అత్యంత ప్రసిద్ధ చెర్రీ బ్లాసమ్ వీక్షణ కేంద్రాలలో ఒకటి. ఇక్కడ సుమారు 2600కి పైగా చెర్రీ చెట్లు ఉన్నాయి. వసంతకాలంలో ఈ చెట్ల పూల రేకులు రాలి పక్కనే ఉన్న కందకాల నీటిపై పరుచుకున్నప్పుడు నది మొత్తం గులాబీ రంగు కార్పెట్లా మారుతుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం 20 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం జరుగుతున్న రాతిగోడ పునర్నిర్మాణం కారణంగా ఈ కోట లోపలి భాగం తాత్కాలికంగా మూసివేయబడింది. ఇది పూర్తిగా 2033 నాటికి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.